వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకపోవడం దుర్మార్గమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల వ్యాఖ్యలు చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అన్నట్లుగా ఉంది అని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది అదనపు నీటిని వినియోగించుకోవడం కానీ అదనపు ఆయకట్టును తేవడం కానీ లేదని చెప్పి ప్రాజెక్ట్ అనుమతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కేశవ్ గారు వీళ్ళంతా కూడా మా ప్రాంతం అనేది కూడా లేకుండా ఈరోజు రంధ్రాన్వేషణ చేసి వాళ్ళ అతి తెలివిని ప్రదర్శించి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతూ ఉన్నా ఈ సందర్భంగా, ఈరోజు మన ఎగువ రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి విషయంలో ఎత్తు పెంచి ఈరోజు అసలు నీళ్లు కిందికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా సీజనే ఈ ప్రాంతాల్లో మారిపోయేటట్టుగా ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా మనందరికీ తెలుసు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే ఈరోజు ఆ ప్రాంతంలో డిండి ప్రాజెక్టు కానీ దాంతోపాటు దాదాపు 4 ప్రాజెక్ట్స్కి వాటితో పాటు ఈరోజు పవర్ జనరేషన్ కోసం లెఫ్ట్ బ్యాంక్ పైన అక్కడ చేస్తున్నటువంటి ఉత్పత్తి కోసం కానీ రోజుకి 8 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టులన్నీ పనులు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. రేపొద్దున అక్కడంతా కూడా ఆ ప్రాజెక్టులన్నీ నిర్మాణం అయితే రాయలసీమ ఎడారిగా మారకుండా, రాయలసీమ ప్రాజెక్టులో ఒక్క చుక్క నీళ్లు లేకుండా పోయేటువంటి పరిస్థితి మీకు అర్థం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు కేవలం రేవంత్ రెడ్డి గారితో ప్రయోజనాలు ఏమైనా ఉంటే లేకపోతే రేవంత్ రెడ్డి గారిని సమర్థించుకోవడానికి చూస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు మీకు పట్టలేదని చెప్పి నేను ఆరోపిస్తూ ఉన్నా. ఈరోజు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా ప్రయత్నం చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే భవిష్యత్తులో రాయలసీమకు నిర్మించినటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉపయోగపడడానికి అవకాశం ఉందని చెప్పి ఒక గొప్ప ప్రయత్నం చేశాడు. దాదాపు 3,000 కోట్ల రూపాయల పైగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చక్కచక్క కదిలించడానికి ప్రయత్నాలు చేశాడు. తెలంగాణ వైపు నుంచి, అదేవిధంగా ఎగువ రాష్ట్రాల నుంచి, తెలుగుదేశం నుంచి ఆటంకాలు ఎదురైనా కూడా పని కొనసాగించడానికి తన అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటిది వాస్తవం. ఈరోజు మీరు ముచ్చుమర్రి గురించి చెప్తా ఉన్నారు, మాల్యాల గురించి చెప్తా ఉన్నారు. నిజమే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 796 అడుగుల నుంచే ముచ్చుమర్రి రిజర్వాయర్ ద్వారా హంద్రీ నివాకు నీళ్ళు ఇవ్వడానికి అక్కడ పనులు ప్రారంభించినాడు. శాంక్షన్స్ అన్నీ కూడా ఇచ్చినారు. ఈరోజు ముచ్చుమర్రి కేవలం 0.03 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు తోడివేయగలిగినటువంటి ఒక చిన్న ఇది హంద్రీ నివాకి. అదేవిధంగా అక్కడ కేసీ కెనాల్కి అవసరమైనప్పుడు కొద్దిపాటి పరిమితుల్లో ప్రయోజనం కలిగించేదానికి ఉద్దేశించినటువంటిది అది. ఆ విధంగా కాకుండా ఇది మాల్యాల 2 కలిసినా కూడా 0.6 క్యూసెక్స్ కూడా రానటువంటిది. అంటే ఎన్ని రోజులు తవ్వితే ఒక టీఎంసీ వస్తుందో మనందరికీ అర్థమవుతుంది. మరి దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో మీరు ఈక్వేట్ చేస్తున్నారు. మీకు తెలుసు, అయినా సరే ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీ గవర్నమెంట్ బోనులో ఇరుక్కుంది కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రకటనతో మీరు గిజగిజలాడిపోతున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రోజుకు 3 టీఎంసీల నీటిని తోడివేయడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. మీరేం చెప్తా ఉన్నారు? డెడ్ స్టోరేజ్ 35 టీఎంసీలే కదా,
దాంట్లో 20 టీఎంసీల కోసమే కదా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను. ఈ 20 టీఎంసీల కోసం ఇంత చేయాలా? 20 టీఎంసీలు అనేటువంటివి చాలా రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎవడైనా కూడా అనుభవం ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట అని నేను అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ నుంచి 35 టీఎంసీలు తీసుకుంటారా? వరద కాలంలో నీళ్ళు వచ్చిన వెంటనే ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి, ఇక్కడ ఈ ప్రాజెక్టులు నింపుకోవడానికి వరద సమయంలో వెంటనే ప్రారంభం చేయడానికే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తెలంగాణ వాళ్ళు కడుతున్నటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ. నీవేవో 854 అడుగులు 881 అడుగులు అని చెప్తా ఉన్నారు. అసలు అంత పైకి భవిష్యత్తులో నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, అక్రమ ప్రాజెక్టులు ప్రారంభమైతే అసలు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి నీరు అందుబాటులో ఉంటుందా అనేది నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీకు అన్నీ తెలుసు. కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, చెవులుండి వినిపించుకోనట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కేవలం మీరు తెలంగాణ అసెంబ్లీలో ఇరుక్కుపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దాని నుంచి బయటపడడానికి ఈరోజు మీరు గిజగిజలాడుతున్నారు.